guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. ఈ రోజు 1st April. ఆల్రెడీ 2024లో 3 months కంప్లీట్ అయిపోయినాయి. అసలు డేస్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయో నాకైతే లిటరలీ తెలియట్లేదు. కొంతమందికి చాలా స్లోగా వెళ్తున్నట్టు అనిపించచ్చు, బట్ యువర్ డేస్ విల్ డెఫినెట్లీ బికమ్ మచ్ మోర్ బెటర్. నాకైతే లిటరలీ తెలియట్లేదు టైమ్. అండ్ అలాగే ఎంతమందికి అనిపిస్తుందో చెప్పండి. మొన్న జూలీ వచ్చినప్పుడు కూడా చెప్తాను అనమాట, అక్క అప్పుడే 3 months అయిపోయింది, నాకు సెకండ్ సెమిస్టర్ కూడా అయిపోతుంది, కొద్ది రోజుల్లో ఎగ్జామ్స్ కూడా వచ్చేస్తాయి అండ్ కొన్ని రోజుల్లో నేను సీనియర్ కూడా అవుతాను అని చెప్పేసి అలాగే అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా. అండ్ ఈరోజు దర్శన్ ఇంట్లో లేడు కాబట్టి మనం కొంచెం క్లీనింగ్ పని పెట్టుకున్నాం అనమాట. లుక్ ఎట్ దిస్ మెస్. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో షూట్ చేశాను మొత్తం ఈ పైన అంతా క్లీనింగ్ రొటీన్ లాగా. అండ్ మొన్న కామెంట్స్లో ఎవరో వ్యానిటీ టూర్ అడిగినట్టున్నారు. సో వ్యానిటీ టూర్ కంటే ముందు ఇప్పుడు చాలా మెస్డప్గా ఉంది. యాక్చువల్లీ క్లీన్ చేయాలన్నమాట వ్యానిటీని. 1 year అయిపోయింది ఎగ్జాక్ట్లీ. ఇంటికి వచ్చి 1 year అయింది. ఈ రోజుతో April 1st మనం అఫీషియల్గా షిఫ్ట్ అయినాము. సో అది గుర్తొచ్చి ఓకే 1 year ముందు నేను వ్యానిటీ క్లీన్ చేసుకున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అన్టచ్. ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ నచ్చినాయి అనుకోండి, దాంట్లో జస్ట్ అట్లా వేసేస్తూ ఉంటాను, కానీ దాన్ని తీసి ఏవి కావాలి ఏ వద్దు అనేది చూడలేదన్నమాట. అండ్ డీప్గా క్లీనింగ్ కూడా చేయలేదు, జస్ట్ పైన అట్లా చేశాను అనమాట. సో ఈరోజు మనకు ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే అది క్లీన్ చేయడము. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అండ్ దాంతోపాటు ఐ విల్ గివ్ యూ ఎ వ్యానిటీ టూర్ యాజ్ వెల్ ఈరోజు. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. కరెక్ట్ క్లీనింగ్ అయిపోయింది. దర్శన్ లంచ్ టైంకి వచ్చేసినాడు. నేను టైమే చూసుకోలేదు, 2 అయిపోయిందంట. కాల్ చేసిన ఇంకా తినలేదా అంటే టైం ఎంత అయింది అంటే 1:30 అన్నాడు. ఇంకొచ్చే లోపల 2 అయిపోయింది. కమింగ్ వ్యానిటీ టూర్ అడిగారు కదా, తొందరగా చూపించేస్తాను. ఈ వ్లాగ్ ఏమైనా షేకీగా వస్తే దర్శనే అండి, కుళ్ళు జోకులేసి దాన్ని కదిలిస్తూ ఉంటాడు. సో ఇది నా సింపుల్ వ్యానిటీ. ఎక్కువ పెట్టించుకోలేదు కబోర్డ్స్ అన్ని, ఎందుకంటే కబోర్డ్లు ఎక్కువ ఉండే కొద్దీ ఏమైపోతుంది తెలుసా, ప్రోడక్ట్లు ఎక్కువ నింపేస్తాను అనమాట దాంట్లో. అందుకే కావాల్సినన్ని పెట్టించుకున్నాను. ఈ పైన నన్ను ఏం చూపిస్తావు కానీ ఇట్రా దర్శన్, ఇవన్నీ బేసిక్ స్టఫ్. నా బ్రషెస్ అవ్వచ్చు, లేదంటే పర్ఫ్యూమ్స్. కొన్ని పర్ఫ్యూమ్స్ దర్శన్కు ఉన్నంత కాస్ట్లీ లేవు, కానీ నా దగ్గర నార్మల్గా ఉన్నాయి. బాడీ ఆయిల్స్, కొంచెం బాడీ లోషన్స్, సన్ స్క్రీన్ అన్నీ. ఇది దర్శన్ది, కొత్తది ఇక్కడ ఉంది, పెడదాం తనకి ఇచ్చేయాలని చెప్పేసి ఇక్కడే పెట్టేసిన అనమాట. సో చేతికి తొందరగా అందుబాటులో ఉండేటివి మాత్రమే ఇక్కడ పెట్టుకొని ఉంటాను. ఇది నా ఫోన్ స్టాండ్. వాటర్ బాటిల్ స్టేపుల్ అండి. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఏసీ రిమోట్ ప్రస్తుతానికి బాగుంటుందని క్యూట్ గా పెట్టినా. ఈ చైర్ ఒకటి లాస్ట్ మినిట్ లో, ఇది నాకు తెలిసి హోమ్ టూర్ వీడియోలో లేనట్టుంది. ఈ చైర్ ఇక్కడికి నేను ఆర్డర్ ఇచ్చేది మర్చిపోయినా నెష్ ఫర్నిచర్ లో. ఇది ఒకటి లాస్ట్ మినిట్ లో నేను తెచ్చుకున్నా. ఎంత పడింది ఇది? 8,000 10,000 అరౌండ్ అంతే. ఎక్కడ తీసుకున్నా? హోమ్ సెంటరా? స్టోరీస్ తీసుకున్నాను. ఇది నా వ్యానిటీ. ఇందాకే క్లీన్ చేసినాను కాబట్టి బాగా నీట్గా ఉంది, లేదంటే అక్కడక్కడ మెస్సీ అయిపోతుంది. నా ఫౌండేషన్స్, ఈ మధ్య అసలు ఫౌండేషన్స్ వాడని కూడా వాడట్లేదండి, ఏదో నామకే వస్తే పెట్టుకున్నా, ఎప్పుడెప్పుడో కొనిండేటివి. ఇవన్నీ కన్సీలర్స్ అనమాట. నా జుట్టు కూడా ఇక్కడే ఉంది. కన్సీలర్స్, హైలైటర్స్, ఇవి స్ట్రోబ్ క్రీమ్స్. సో జనరల్ గా వాడేటివన్నీ పెట్టుకున్నాను. బ్లషెస్, ఈ మధ్య నాకు బ్లషెస్ చాలా ఎక్కువ ఫేవరెట్ అయినాయి అనమాట. రేర్ బ్యూటీవి, పిక్సీవి, జనరల్ గా వాడేటివన్నీ పెట్టుకున్నా. పౌడర్స్ ఇక్కడ ఉన్నాయి కొన్ని. ఈ మధ్య మేకప్ నేను చాలా చాలా తగ్గించేసిన అనమాట. కొనేది ఎక్కువ కొనట్లేదు. దీస్ డేస్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ స్కిన్ కేర్. సో దానివల్ల ఇవన్నీ నేను ఎప్పుడు తెలుసా 1 year బ్యాక్ కొనిండేటివే. కొంతమంది అడగచ్చు ఫౌండేషన్స్ ఎక్స్పైరీ అవుతాయి కదా అని చెప్పేసి. 2 years మినిమం ఉంటాయన్నమాట. పెళ్లి టైంలో కొన్నవి మాత్రమే కాస్ట్లీ అందుకే కనిపిస్తున్నాయి. నేను పెళ్లి టైంలో కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నాను. ఈ మధ్య కొంచెం ఎక్స్పెన్సివ్గా కొంటా ఉండేదంటే బ్లషెస్, దట్టు రేర్ బ్యూటీ వచ్చిన తర్వాత. రేర్ బ్యూటీ చాలా కాస్ట్లీ ఇండియాలో, ఐ డోంట్ నో వై. అందుకే నేను ఇంకెప్పటి నుండి కొందాం అనుకోలేదు. నా లిప్ పెన్సిల్స్, లిప్ గ్లాస్లు అన్నీ ఇటు సైడ్ పెట్టుకొని ఉన్నాను నేను. అండ్ లిప్ బామ్స్, లిప్స్టిక్స్, కొన్ని లిక్విడ్వి, కొన్ని షైనీగా ఉండేటివన్నీ ఇక్కడ పెట్టుకున్నా. ఇవి కాజల్స్, ఐబ్రోస్కి సంబంధించినటువన్నీ ఈ డ్రాలో పెట్టినాను. అండ్ దెన్
కింద డ్రాలో వచ్చేసరికి లిప్స్టిక్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసిన అనమాట. ఇవి ఒకటే రెగ్యులర్ బేసిస్లో వాడుతూ ఉంటా. మీరు క్లోజ్అప్ నుండి చూసినా దూరం నుండి చూసినా మొత్తానికి న్యూట్రల్ లిప్స్టిక్సే ఎక్కువ ఉంటాయి. రెడ్ అక్కడక్కడ ఎక్కడో ఒకటో రెండో ఉంటాయి. అండ్ ఇటు సైడ్ మిస్లీనియస్ స్టఫ్ అండి, అన్నీ ఒక చోట కాకుండా ఒక చోట అట్లా ఎక్కడ కుదిరితే అక్కడ పెట్టేసినాను. ప్రైమర్, మాయిశ్చరైజర్స్ అన్ని, సన్ స్క్రీన్స్ అయితే మోస్ట్ ఫేవరెట్, ఇవి చూస్తానే అర్థం అయిపోవచ్చు. ఇవి మస్కరస్ అండ్ నాదొకటి లెన్స్ది బ్యూటీ బ్లెండర్స్, ఇంకా కొన్ని కడుక్కోవాల్సినవి ఉన్నాయి, ఇప్పుడు ఓపిక లేక అట్లనే పెట్టేశాను. అండ్ ఇంకా కింద దానికి వచ్చేసరికి ఐ గాట్ మై జ్యువెలరీ హియర్. అంటే ఇవి జస్ట్ నార్మల్ జ్యువెలరీ అనమాట, ఎథ్నిక్ వేర్లకు సెట్ అయ్యేటివి, నార్మల్ సింపుల్ జ్యువెలరీ అంతే. మొత్తం బాక్స్లో పెట్టి పెట్టేశాను. యాక్చువల్గా అయితే ఈ జ్యువెలరీ ఇక్కడ మాత్రమే కాకుండా ఇంకా ఇక్కడ కూడా పెట్టాను అనమాట. ఇవి నాకు అందుబాటులో ఉండేటివి, వెస్ట్రన్ వేర్కి స్టైలిష్ జ్యువెలరీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ పెట్టుకొని ఉంటాను. పైన టిష్యూ బాక్స్, ఇది తర్వాత చూపిస్తానండి. ఇదేం పెద్ద మాట్లేదు, మీరు హౌస్ టూర్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఈ కిందికి వచ్చేసరికి ఐ కెప్ట్ ఆల్ మై వాచెస్. నా దగ్గర ఎక్కువ వాచెస్ లేవు, కరెక్ట్గా ఒక 4-5 ఉన్నాయి. స్వరేష్కి ఇది ఒకటి, మైకిల్ కోర్స్ అండ్ అర్మెన్ ఇది, ఇంకొకటి ఏముంది, ఇంకోటి మైకిల్ కోర్సే ఉన్నట్టుంది. అండ్ ఐ గాట్ 1 ఫాజిల్ అండ్ గ్లాసెస్. ఇవన్నీ నేను మొన్న దుబాయ్లో కొనిండేటివి. ఇది కూడా లాస్ట్ ఇయర్ దుబాయ్కి వెళ్ళినప్పుడు కొనిండే సన్ గ్లాసెస్ అనమాట ఇవి. ఇవన్నీ తర్వాత మీకు ఎప్పుడైనా కలెక్షన్ కావాలంటే ఐ విల్ షో యూ. అండ్ లాస్ట్ కబోర్డ్లో వచ్చేసరికి నా హెయిర్, మీరు క్యూట్గా అన్నీ నేను కోతి పెట్టుకున్నట్టు పెట్టుకున్నా అంటాడు దర్శన్. సో అట్లా పెట్టుకుంటారు. హలో, అవన్నీ క్యూట్గా ఉండే హెయిర్ బ్యాండ్స్, స్కిన్ కేర్ చేసుకునేటివి, అవన్నీ హెయిర్కి సంబంధించినవి, రబ్బర్ బ్యాండ్స్ కావచ్చు, లేదంటే దువ్వాన్లు, అవన్నీ ఇట్లా లాస్ట్ రోలో ఉంటాయి అనమాట. కొంచెం అడ్జస్ట్ చేసిన, దర్శన్ ఏదో లైటింగ్ ప్రాబ్లం వస్తుందంటే క్లోజ్ చేసినాను అవి. ఇది ఒక్కటే నాకు అస్సలు నచ్చని ప్లేస్ అండి. ఇది ఎంత నీట్గా పెట్టినా ఇట్లానే ఉంటుంది, అన్ని వైర్లు. ఇది ఏం చూపిస్తావులే ఎంత క్లోజ్ నుండి. అంటే సెల్ఫీ స్టిక్స్ ఏమైనా ఉన్నా, లేదంటే ట్రైపాడ్స్, చార్జర్స్, ఏ ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమున్నా కూడా దీంట్లోనే తోస్తూ ఉంటా. ఒకసారి అట్లా దాంట్లోనే పెట్టేసి హలో, ఇవన్నీ ఇంకా మీరు చూసిండేటివే హోమ్ టూర్ వీడియోలు చూపించా డీటెయిల్గా. ఏమైనా చేంజెస్ ఉన్నాయి అంటే ఈ జ్యువెలరీ బాక్స్ ఒకటే, దీంట్లో ఇయర్ రింగ్సే ఉన్నాయి మోస్ట్లీ అన్నీ. అండ్ ఈ ఫ్రేమ్, సో ఈ ఫ్రేమ్ చాలా క్యూట్గా ఉంది కదా, నాకు పిఆర్లో వచ్చింది ఇది క్యూట్గా, అందుకే నాకు నచ్చి అక్కడ పెట్టేశాను. అండ్ ఎక్కువ పిఆర్ అంటే ప్రోడక్ట్స్ పంపిస్తూ ఉంటారు కదా బ్రాండ్ సైడ్, ట్రై చేయాలని చెప్పేసి అవి. అండ్ గైజ్, ఈ బ్యాగ్ గురించి నాకు చాలా క్వైరీస్ వచ్చాయి. యాక్చువల్లీ ఈ బ్యాగ్ కొత్తది, నేను మీకు చూపించేదే మర్చిపోయినాను. బ్యాగ్ కరెక్ట్గా నేను దర్శన్ బర్త్డే రోజు తీసుకున్నాను, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎందుకు చూపించలేదో మరి మర్చిపోయినట్టున్నాను. సో ఇది వచ్చేసి దాగా నుండి తీసుకున్నాను. నాకు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి షార్ట్ వీడియో ఒక బ్యాగ్ చూపించినప్పుడు కూడా. సేమ్ దీంట్లోనే బేజ్ కలర్ది అంతే. ఇదేంటంటే దాగా వాళ్ళు బేసిక్గా, దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ అండి, నేను కొన్నది ఇది. ఇవి మొత్తం చేత్తో తయారు చేసింటారనమాట, చేత్తో అల్లుతారు ఇదంతా. సో అందుకే నాకు ఇది చాలా ఇష్టం. మొత్తం అంతా హ్యాండ్ మేడ్ ఇది. ఇది కొంచెం జీన్స్ టైప్లో ఉంటుంది బ్యాగ్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ నా పేరు కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట నేను. సో ఇది నాకైతే ఫోన్స్ వస్తానే ఉన్నాయి, నేను ఎప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తానో అప్పుడే ఫోన్లు వస్తాయి. ఇట్స్ ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ బ్యాగ్ తీసుకోవాలి అనుకుంటే ఐ థింక్ అప్పుడు ఎప్పుడో వాళ్ళు నాకు కూపన్ కూడా ఇచ్చారు జస్ట్ ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్. అది ఇప్పుడు ఉందో లేదో తెలీదు, ఒకవేళ ఉంటే మాత్రం అది వర్క్ అవుతుందో లేదో ఒకసారి ఇక్కడ పెట్టుంటాను చూడండి. అది యూజ్ చేస్తే మీకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది. ఈ బ్యాగ్కి జిప్స్ అన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి అనమాట. ఇది ఇంకా లిటరలీ వాడలేదు, అందుకే మీకు చూపించడంటున్నాను నేను, అలాగే పెట్టాను. సో దట్ షేప్ అంతా కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి. అండ్ దీనికి స్లింగ్ కూడా ఉందండి. సో అది బ్యాగ్స్ కంటే ఈ బ్యాగ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంది, అంటే ఇది హ్యాండ్ మేడ్ కాబట్టి కొంచెం ప్రీషియస్ అనుకుంటాను. సో మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. జస్ట్ ఆ రోజు ఎంక్వైరీ వచ్చింది కాబట్టి నేను చూపిస్తున్నాను అంతే. వెరీ కూల్ బ్యాగ్. ఇది మొత్తం నా బ్యాగ్స్ స్పేస్ అనమాట. ఇది సేమ్ అదే బ్రాండ్ ఉండే, ఇది ఇంకొకటి కోచ్ ఉంది, ఆల్డో ఉంది, ఇది గూచి. సో ఇది వెరీ స్పెషల్, ఎందుకంటే దర్శన్ నాకు ఎంగేజ్మెంట్ అప్పుడు గిఫ్ట్ ఇచ్చాడు, చార్ల్స్ అండ్ కీత్. యాక్చువల్గా ఇక్కడ కూడా బ్యాగే ఉండాలి. నేను బుక్ క్రాక్ చేసుకున్నాను అనమాట చిన్నగా. ఈ మధ్య బుక్స్ చదువుతున్నాను కాబట్టి బుక్స్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక బుక్స్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ అంతా మొత్తం పిఆర్ అది ఇది ఉంటుంది అంతే, ఇంకేం లేదు. ఇంకా మిగతాది ఏది ఉన్నా కూడా నేను ఆల్రెడీ హోమ్ టూర్ వీడియోలో చూపించేసాను కాబట్టి ఇంకేం లేదు చూపించడానికి. అండ్ ఇది చూపించినాను ఆ రోజే, దాంట్లోనే యూ గో కూర్చేసుకుంటే నాకు ఆకలి అవుతుంది. ఇప్పుడు కూర్చేసుకునేంత టైం లేదు. విల్ హ్యావ్ లంచ్ గైస్, లెట్స్ గో. ఇప్పుడే వర్కౌట్స్ ఫినిష్ చేసి ఇంటికి వచ్చాము.
అండ్ ఏం చేయాలి డిన్నర్కి అని ఆలోచిస్తా ఉంటే నాకు గుర్తొచ్చింది ఈ రోజు నుండి నేను చికెన్ తినచ్చు. కదిర్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, సో ఒక 20 days అనుకుంటా, 20 days 18 days అయింది నేను చికెన్ తినలేదు. సో ఈరోజు నాకు సలాడ్ చేసుకోవాలని ఉంది. సో సలాడ్ రెసిపీ అప్పుడు ఎప్పుడు అడిగారు, 2-3 months అయింది నేను సలాడ్ చేసి. సో అప్పుడు అడిగారనమాట సలాడ్ రెసిపీ చూపించండి అని చెప్పేసి. ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమే. చికెన్ బదులు వెజిటేరియన్స్ అయితే పన్నీర్ కానీ, మష్రూమ్, లేదంటే సోయాబీన్, లేదంటే వీగన్ అయితే టోఫు యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీ ఇష్టం. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని సేమ్ అండి. జస్ట్ మనం ఏదైతే మెయిన్ యూజ్ చేస్తామో అదొకటి చేయాలి. చికెన్ అయితే నాన్ వెజ్ కి అయితే చికెన్, వెజిటేరియన్స్కి అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. పన్నీరు, సోయా, మష్రూమ్, టోఫు. సో ఇట్లా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. లిటరలీ అన్ని రెడీగా ఉన్నాయనుకోండి, ఒక 5 minutesలో అయిపోతుంది. మీరు కావాలంటే ఇది నేను డ్రెస్సింగ్ ఒక్కటే రెడీ చేసి పెట్టుకుంటాను నేను. సో ఒక చిన్న బాక్స్లో రెడీ చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట. ఇట్ విల్ లిటరలీ టేక్ 5 minutes అన్నీ రెడీగా ఉంటే. లేదంటే కొంచెం టైం పడుతుంది. నేను 3 daysకి ఒకసారి డ్రెస్సింగ్ మిగతావన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ చాలా రోజులు అయిందండి, నాకైతే ఎంత క్రేవింగ్ ఉంది తెలుసా చికెన్ తినాలని చెప్పేసి. ఈరోజు ఆఫ్టర్నూనే తిన్నాను రాగి ముద్ద విత్ చికెన్, ది ఫేమస్. సో సలాడ్ రెసిపీ చూపించేసి విల్ హ్యావ్ డిన్నర్, టేక్ షార్. ఎస్, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, కంప్లీట్ చేసేస్తాం. సలాడ్ కంటే ముందు దోశ పిండికి నానబెడదాం అనుకుంటున్నాను. స్నానం చేసిన తర్వాత సలాడ్ చేస్తాను కొంచెం ఫ్రెష్ గా. దీంట్లో రైస్ ఏమి ఉండదండి, జస్ట్ కీన్వా దోశ అంతే. సో మీకు కావాలంటే ఇందులోకి హెల్తీగా కావాలంటే బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అవసరం లేదు. యూజువల్ దోసెస్ ఎట్లా వస్తాయో అట్లనే వస్తాయి. నేను డీటెయిల్ గా కొంచెం చెప్తాను మీకు. మనకు ఇది వస్తుంది కదా గ్రీన్ మూంగ్, ఇది మనం 1 cup తీసుకోవాలి. నాకు తెలిసి ఈరోజు నా దగ్గర 1 cup లేదు అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ 1 cup. 1 cup లేకపోయినా పర్లా. కొంచెం తక్కువ ఉంది, ఇట్స్ ఓకే. ఇది ఎగ్జాక్ట్ గా 1 cup తీసుకుంటున్నాను నేను. ఇదంతా నైట్ నానబెట్టాలన్నమాట. మీరు కావాలంటే సపరేట్ గిన్నెల్లో కూడా నానబెట్టచ్చు, కానీ నేను మొత్తం అన్ని ఒకటే దాంట్లోకి వేస్తాను. ఇవి కీన్వా ఇలా ఉంటుంది. దీంతో రైస్ చేసుకోవచ్చు, ఉప్మా లాగా చేసుకోవచ్చు, పొంగల్ కూడా చేస్తారు. నాకు ఇంకా డిఫరెంట్ హెల్దియర్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అవి నాకు తెలుసు. మా కుక్కి ఇంకా నేను చెప్పలేదు అనమాట ఇవి చేయండి అని చెప్పేసి. నేను వంట చేసినప్పుడు నేను డెఫినెట్లీ చూపిస్తాను మీకు. సో ఇది 1/2 cup తీసుకుంటున్నా. ఇవి మనకు 1 cup కంటే కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కూడా కొంచెం తక్కువే తీసుకుంటున్నాను. అండ్ దట్ 2 daysకి అయితే చాలా బాగుంటుంది. 2-3 daysకి మాక్సిమం, లేదంటే కొంచెం పుల్లగా అవుతుంది. అండ్ మేము ఉండేది కూడా ఇంకా 2 రోజులే, ఫెస్టివల్ అనంతపూర్కి వెళ్తున్నాం కాబట్టి కీన్వా 1/2 cup కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇంత మెంతులు ఎక్కువ వేసే అవసరం ఏం లేదు, జస్ట్ కొన్ని అంతే. అన్ని ఒకటే దాంట్లోకి వేసి వాష్ చేసుకుంటా ఒక 3 times. ఇన్ని వేసుకున్నా అంతే. మళ్ళీ ఎందుకంటే ఇది ఎక్కువ వేసినా చేదు వచ్చేస్తుంది. చాలా ఈజీ, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, వెరీ ఈజీ. దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఓవర్ నైట్ అంతా సోక్ చేసి వదిలేయాల. సోక్ చేసి వదిలేసిన తర్వాత మార్నింగ్ మనం మిక్సర్కి వేస్తాం కదా, వేసినప్పుడు కొంచెం ఆనియన్, జింజర్, మీకు కావాలంటే పాలక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలక్, మిర్చి ఇవన్నీ వేసేసుకుంటే సూపర్ ఉంటుంది దోశ. చాలా ఎమ్మీగా ఉంటుంది. అండ్ క్రిస్పీగా రాదేమో అనుకోవద్దండి, అంటే మరీ అంత నార్మల్ రెగ్యులర్ దోశ వేసుకునేంత క్రిస్పీగా అయితే రాదు. సో మీడియం ఉంటుంది అనమాట. అండ్ డయట్లో ఉన్న వాళ్ళకి, లేదంటే హెల్దియర్ ఆప్షన్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా కూడా చాలా మంచిగా వర్క్ అవుతుంది. నేను పర్సనల్గా ఒక 1 month నుండి తింటున్నా. ఇంకా దోశలోనే నాకు ఇంకా వెరైటీ దోశలు. ఒక్కోసారి అయితే 2 batters ఒకేసారి వేస్తాను. మిల్లెట్ దోశ అవన్నీ కొంచెం వెరైటీగా చేస్తున్నాను అనమాట. నాకు కుదిరినప్పుడు అంతా మీకు రెసిపీస్ చూపిస్తూ ఉంటాను. ఇది జస్ట్ నానబెట్టేసి, ఒకవేళ మీకు సింపుల్ గా చేసుకోవాలి, అసలు ఈ ఆనియన్ వేసుకోవద్దు, ఏం వేసుకోనక్కర్లేదు అంటే మీరు జస్ట్ ఇది మార్నింగ్ రుబ్బేసుకొని కొంచెం సోడా పొడి, కొంచెం సాల్ట్ వేసుకుంటే సెట్, ఇంకేం అవసరం లేదు అసలు. ఇవన్నీ కొంచెం పూర్తిగా నిండేంత వరకు వాటర్ వేసేసుకోండి. అండ్ ఇంకొకటి మెయిన్ చెప్పడం మర్చిపోయాను, దోశ ఎప్పుడు వేసుకోవచ్చు, ఒక రోజు ఏమైనా ఫర్మెంటేషన్ వదలాలంటే అవసరం లేదు. ఇన్స్టెంట్ గా మీరు మార్నింగ్ గ్రైండ్ చేసుకుంటారు కదా, గ్రైండ్ చేసిన వెంటనే కూడా దోశ వేసుకోవచ్చు. అప్పుడు కూడా బాగా నీట్గా వస్తుంది. నెక్స్ట్ డేకి ఇంకా బాగా వస్తుంది అనమాట, అంటే రెడ్డిష్ గా. ఇన్స్టెంట్ గానే వేసేసుకోవచ్చు, ఫర్మెంటేషన్ లాంటివి ఏం అవసరం లేదు దీనికి.
సింపుల్గా ఇంట్లో ఉండే రెసిపీస్తోనే చేసేసుకోవచ్చు. ఇందులోకి మీరు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే అటుకులు వస్తాయి కదా, అటుకులు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే వైట్ రైస్ తినేవాళ్ళు వైట్ రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. నేనైతే ఇట్లా సింపుల్గా క్లోజ్ చేసి పెట్టేస్తాను. మార్నింగ్ మా హౌస్ హెల్ప్ వచ్చిన తర్వాత గ్రైండ్ చేస్తారు. యూజువల్గా అయితే నేనే చేసుకుంటాను. మార్నింగ్ నానబెట్టి నైట్ మిక్సీకి వేస్తా ఉంటే ఈ రోజు మర్చిపోయినాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నా. అండ్ మీకు కూడా రెసిపీ యూజ్ అవుతుంది కదా, అందుకు చూపిస్తున్నా. వెయిట్ ఫర్ ద ఫేమస్ సలాడ్ రెసిపీ గైస్. సలాడ్కి కావాల్సినవన్నీ తీసి పెడుతున్నాను. కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. ఒక్కసారి మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, ఒక 2 సార్లు కన్ఫ్యూజన్ ఉంటుంది, లేదంటే త్వరగానే అలవాటు అయిపోతుంది. అండ్ మనం బయట సలాడ్స్ తినేదానికంటే ఇన్ఫ్యాక్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి ఎంత ఆయిల్ వేస్తున్నాము ఏంటి అని ఒక కంట్రోల్ ఉంటుంది మనకు. సో ఇక్కడ లెట్యూస్ తీసుకున్నాను మొత్తం, దాన్ని ఇట్లా పీల్ చేసి నిదానంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇద్దరికి కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. దర్శన్ నా అంత లెట్యూస్ తింటూ నేను కొంచెం ఎక్కువే తింటాను. ఇది మరీ ఎక్కువైనా కూడా కొంచెం చేదు అనిపించే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఈ సలాడ్ డ్రెస్సింగ్ రెడీ చేసుకున్నాం అనుకోండి, దాన్ని మనం ర్యాప్ లాగా కూడా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ సలాడ్ లాగానే తినేయచ్చు. నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నాను ఇంక ఇవి. సో అది కట్ చేసుకున్న తర్వాత ఆనియన్, టొమాటో అండ్ క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కల్లాగా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంత. సో నేనైతే ఇద్దరికి సరిపడా ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకుంటాను కాబట్టి ఇందులోకి కొంచెం లెమన్ యాడ్ చేయాలి. ఒక లెమన్ తీసుకోండి, ఈ సలాడ్కి అంతా ఒక లెమన్ సరిపోతుంది అనమాట. హాఫ్ లెమన్ మనం రెడీ చేసుకోండి దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్, టొమాటోలోకి యాడ్ చేసుకొని కొంచెం కలిపేసేయాలి. సో ఇది ఎక్కువేం వేసుకుంటే అవసరం లేదు, కొంచెం కొంచెం ఆ వెజ్జీస్ అన్నీ మనకు సలాడ్లో మిక్స్ అయ్యి కనిపించేలాగా తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది యాడ్ చేశాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు దీంట్లో ఏమైనా స్కిప్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఆనియన్ ఇష్టం ఉండదు, సో మీరు డెఫినెట్లీ స్కిప్ చేసి ఓన్లీ టమాటో అండ్ క్యాప్సికమ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా డ్రెస్సింగ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇది గ్రీక్ యోగర్ట్. ఒకవేళ గ్రీక్ యోగర్ట్ ఇంట్లో లేదనుకుంటే నార్మల్ థిక్ కర్డ్ అయినా మీరు ఇంట్లో యూజ్ చేయొచ్చు, పెరుగు ఉంటుంది కదా, సో అది యూజ్ చేసినా సరిపోతుంది, ఇట్స్ ఫైన్. సో నాకు ఆ రోజు ఇంట్లో ఉండింది ఇది, అందుకే ఇది యూజ్ చేస్తున్నా. దీంట్లో కొంచెం ఫ్యాట్ తక్కువ ఉంటుంది అంటారు కదా, సో మీరు జస్ట్ మార్కెట్లో అవైలబుల్లో దొరుకుతుందండి. ఇదేం పెద్ద ఎక్కువ దొరకదు అన్నట్టు ఏముండదు, ఈజీగా ఎక్కడైనా దొరికేస్తుంది. తర్వాత ఇది పార్స్లీ. ఇవన్నీ నేను చూపించేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, లేదంటే బ్లింకిట్ కానీ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ దేంట్లో అయినా మీరు ఆర్డర్ చేసేయచ్చు. ఇది జస్ట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఏం లేదు, నాకు ఎంత వేయాలనిపిస్తే టేస్ట్ అండ్ ఫ్లేవర్కి తగినట్టు ప్రతిసారి ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఒకసారి కొంచెం వేస్తాను, ఒకసారి ఎక్కువ వేసుకుంటాను. అండ్ ఆనియన్, గార్లిక్ పౌడర్ కూడా వేసేసేయాలి దీంట్లోకి మనము. సో గార్లిక్ పౌడర్ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అనమాట, లేదంటే ఆనియన్ పౌడర్ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, మీ కన్వీనియంట్. సలాడ్ ఏంటంటే పర్సనలైజ్డ్ టేస్ట్, సో మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు నేను చూపించే దాంట్లో, లేదంటే ఏది నచ్చితే అది మైనస్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. నేను నాకు ఇంప్రూవైజ్ చేసి ఇది ఒక్కసారి కాదు, నేను ఒక 4-5 టైమ్స్ ట్రై చేసిన రెసిపీ, ఏది బాగా వస్తుంది ఏంటి అని చూసుకొని చూపిస్తున్నాను. ఇది ఆనియన్ పౌడర్, సో ఇది కూడా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఆనియన్ అనేది మనం టొమాటో ఆనియన్ అది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కూడా ఉంటుంది, సో దానికి తగినట్టు వేసుకోండి. యూజువల్గా బయట అయితే మనకు మయో వాడతారో లేదంటే ఇంకేం వాడతారో కూడా తెలియదు కదా, సో మయోనీస్ కంటే ఈ డ్రెస్సింగ్ హెల్దీగా ఉంటుంది, ప్లస్ చాలా ఈజీ టు మేక్ అనమాట ఇంట్లో. ఆరిగానో ఉంటే ఆరిగానో కూడా కొంచెం వేసేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం మంచిగా మిక్స్ చేసుకుంటే మనకు ఒక థిక్ డ్రెస్సింగ్ అయితే రెడీ అవుతుంది. ఒకవేళ మీరు ర్యాప్ చేసుకోవాలి అనుకుంటే ర్యాప్ మీద దీన్ని స్ప్రెడ్ చేసి చికెన్ వేసేయడం అంతే, లెట్యూస్ వేసి. లాస్ట్లో ఐఎమ్ యాడింగ్ చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నా.
ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవాలి ముందే. ఆలివ్ ఆయిల్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. నేను పింక్ సాల్ట్ వాడుతున్నా, నార్మల్ సాల్ట్ ఈజ్ ఆల్సో ఫైన్. సో సాల్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ చెప్పాను కదా ఒక లెమన్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి, ఆ హాఫ్ లెమన్ ఏదైతే మిగిలిందో అది వేసేస్తున్నాను అనమాట ఇందులోకి. సో మనకి మొత్తానికి ఇవన్నీ కావాలన్నమాట సలాడ్కి. లెట్యూస్ తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న డ్రెస్సింగ్, సో టొమాటో ఆనియన్ది ప్రిపేర్ చేసుకున్నాం కదా అదొకటి. ఇది కుకుంబర్ తురిమి పెట్టుకున్నాను అనమాట. మా కుక్ వస్తారు కదా వాళ్ళు తురిమేస్తారు ఇట్లా. సో అది అండ్ క్యారెట్ తురుము కూడా కావాలి. దాంతోపాటు రాజ్మా ఏంటంటే మనము 24 hours మంచిగా నానబెట్టాలన్నమాట, లేదంటే చాలా గట్టిగా ఉంటాయి. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కొంచెం అట్లా అనిపిస్తున్నాయి కానీ చాలా సాఫ్ట్ ఉన్నాయి. సో ఇది క్యారెట్ తురుము. సో రాజ్మా ఏంటంటే 24 hours పెట్టిన తర్వాత మనం కుక్కర్లో వేసేస్తే త్వరగా ఉడికిపోతుంది. సో ఇవన్నీ రెడీగా ఉంటే వెరీ ఈజీ అండి. డ్రెస్సింగ్ అండ్ ఆ కుకుంబర్వి అవన్నీ మనం ముందే కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకేముంది, అన్నీ అసెంబుల్ చేస్తే సలాడ్ విల్ బీ రెడీ. అండ్ లాస్ట్లో నేను చెప్పాను కదా చికెన్ కానీ పన్నీర్ కానీ, అది అయితే చాలా సింపుల్. నేను అది చూపిస్తాను, అది లాస్ట్లో మనం యాడ్ చేసుకుంటాం అంతే. లాస్ట్లో ఒక సలాడ్ మిక్స్ వస్తుంది, మిక్స్డ్ హర్బ్స్ అనుకుంటా, అది జస్ట్ అట్లా స్ప్రింకిల్ చేస్తున్నాను. తర్వాత పాన్ కొంచెం హీట్ చేసి పెట్టుకున్నా. సో నేను ఒక 1 hour ముందే చికెన్ని మ్యారినేట్ చేసి ఉంచాను అనమాట. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటాను నేను చికెన్ని. ఇందులో సాల్ట్, కారం, లెమన్ ఉంది అంతే. లెమన్ కూడా చాలా తక్కువ, లేదంటే సాల్ట్ కారం వేసినా సరిపోతుంది మీరు పులుపు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే. సో దీన్ని మంచిగా పాన్ ఫ్రై చేసుకొని, బాబీక్యూ సాస్ ఒకటి వస్తుంది అనమాట. సాస్ అంటే మయో సాస్ కాదు, బాబీక్యూది వేరేది వస్తుంది కొంచెం తందూరి సాస్ లాగా, నేను మీకు చూపిస్తాను. అది జస్ట్ 1 spoon వేసి మంచిగా ఫ్రై చేసేయాలన్నమాట. పాన్ ఫ్రై, ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదు. సో దీన్ని కూడా సలాడ్లోకి యాడ్ చేసుకుంటే మనకు కావాల్సినంత ప్రోటీన్ కూడా అందుతుంది. మీరు ర్యాప్లోకి వేసుకోవాలనుకుంటే సేమ్ డ్రెస్సింగ్, సేమ్ లెట్యూస్, ఇప్పుడు చికెన్ మనం ఏదైతే ఫ్రై చేస్తున్నామో అది దాన్నంతా అసెంబుల్ చేయడమే. నేను ర్యాప్ ఇంకొక రోజు డెఫినెట్లీ చూపిస్తాను. సో సింపుల్. సో అదే సలాడ్ రెసిపీ అండి. ఎలా అనిపించింది మీరు ట్రై చేస్తే డెఫినెట్లీ చెప్పండి. ఎడిట్ చేస్తుండగా గుర్తొచ్చింది నేను అవుట్రో ఇవ్వలేదని చెప్పేసి. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.